బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? మేము కూలి పని చేసుకుంటాం సార్. ఏ పని చేసేది? సిమెంట్ పని కానీ, కంకర పని కానీ, మేస్త్రి పని కానీ, ఏదైనా కానీ కూలి పని చేస్తాం. ఎలా ఉండే వర్క్? పనులు ఏం పెద్దగా లేవండి. ఎందువల్ల అంటే ఇసుక అంతా బాగానే ఉంది, మరి ఎందువల్ల రావట్లేదు, పనులు రావట్లేదు అనేది ఈ సెంటర్లో ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు 9 అయింది ఆ టైం, అయినా కానీ పనులకు పోయే పరిస్థితి లేదు. ఇక్కడ గడిచిన 5 సంవత్సరాలకి ఇప్పటికీ ఎలా ఉందంటారు వర్కులు? మీకు గతంలో ఎలా ఉన్నాయి వర్కులు? గతంలోనే బాగున్నాయి సార్, ఇప్పుడు లేవు. ఇప్పుడు రాజధాని ఏరియా ఉంది, అక్కడేం పనులు పెద్దగా ఫుల్ఫిల్గా లేవు. పరిపాలన ఎలా ఉందంటారు గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఇప్పటికి? పరిపాలన అంటే ఏదో మీ ఇష్టం వచ్చింది అడగండి. పరిపాలన అనేది నేను చెప్తా. ఇప్పుడు ఏది అమ్మకి వందనం, తల్లికి వందనం, మరి ఏమో రైతు భరోసా, పెన్షన్ మాత్రం జరుగుతుంది. నాకైతే రైతు భరోసా ఒక 5,000 వచ్చినాయి. మోడీ డబ్బులు రాలేదు. 5,000 చంద్రబాబు నాయుడు వేసిన 5,000 వచ్చినాయి, మోడీ వేసినవి రాలేదు. ఈ పథకాలు రాలేదు, అసలు అమలు చేయట్లేదు అనేది వైసీపీ నాయకులు వాదన. నిజం కాదా అది? అంటే పథకాలన్నీ పూర్తిగా ఇప్పుడు 3 సిలిండర్లు ఉన్నాయి, అవి ఎవరికి రాలేదు. 6 అదేమంటారు, సూపర్ 6, ఆ సూపర్ 6లో 3 సిలిండర్లు ఎవరికి రాలేదు. ఆ తర్వాత పథకాలు కూడా ఎవరికి రాలేదు. అంటే ఆ తర్వాత పథకాలు అంటే ఇప్పుడే అన్నారు, రైతు భరోసా వచ్చింది అన్నారు. రైతు భరోసా ఒకటి వచ్చింది, కాదంటలేదు. తల్లికి వందనం అంటే నా పిల్లలు పెద్దవాళ్ళు, ఇంజనీర్లు, వాళ్ళ కథ వేరు. అంటే రాని వాళ్ళు 2-3 ఇంట్లో పిల్లలు ఉండా కానీ అందరికి వేస్తాను అన్నాడు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. కారణాలు ఏమైనా చెబుతున్నారా? ఏ కారణాలు అనేది మనకు తెలియదు. మాకు ఆ పరిస్థితి నాకు అవసరం లేదు కదా, నేను వాళ్ళని కడుక్కోవాలని అంత అవసరం నాకు లేదు కదా. అంటే ప్రజలను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది వైసీపీ నాయకులు చెబుతుంది, మరి నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు ఖచ్చితంగా నమ్మటానికి అవకాశం ఉందండి. 70 నుంచి 80% దాకా నమ్మటానికి అవకాశం ఉంది, అంతటి గ్యారెంటీ. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అనేది ఏముంది, ఇప్పుడు సూపర్ 6లో ఏమి ఇచ్చాడు, ఏమి ఇలా రైతు భరోసా ఒకటి ఇస్తే సరిపోయిద్దండి. తల్లికి వందనం ఒకటి ఇస్తే జనానికి సగానికి వేసి సగం అయిపోతే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇంతకుముందు 5 సంవత్సరాల్లో జగన్ ఏం చెప్పాడో అది నెరవేర్చాడు. ఏ టు జెడ్ మద్యపానం నిషేధం చేస్తే మాలాంటి వాళ్ళు ఏమైపోతాం, ఖచ్చితంగా దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు 99 రూపాయలకి నేను క్వార్టర్ ఇస్తాను అన్నాడు, ఇవాళ 120, 130 లేనిది. గతంలో ముందు రేట్ అంతా 99 రూపాయలకి ఇస్తాను. అసలు ముందు రేట్ అంతా గడిచిన 5 సంవత్సరాలు 60 రూపాయల నుంచి వచ్చింది జగన్ ప్రభుత్వంలో. 60 రూపాయలు జగన్ ప్రభుత్వం ఎక్కడ ఉన్నాయా? 130 రూపాయలు ఉంటే జగన్ ప్రభుత్వం ఎక్కడ ఉంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉంది. ఈయన తగ్గిస్తా అన్నాడు, ఈయన తగ్గించేది లేదు. మరి ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. అది నువ్వు 50 రూపాయలు ఉంది, 60 రూపాయలు ఉంది అంటావింది. ఈయన వచ్చి కూడా ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు కూడా ముందు రేట్లు తగ్గిస్తా ఉన్నాడు. తగ్గిస్తా ఉన్నప్పుడు ఎంత తగ్గించాడు? ఆగు నేను చెప్తాను సమాధానం. 20 రూపాయలు 20-30 తగ్గించాడు.
130 రూపాయలది 100 రూపాయలు చేశాడు. 100 రూపాయలది మళ్ళీ ఒక 20 రూపాయలు పెంచాడు. ఈ చీప్ లిక్కర్ మీద పెంచి కాసిన లిక్కర్ మీద పెంచాడు. మరి అయ్యా అయినాడు 160 అయింది. 160 అయిందన్న, 160 అయింది. సరే, కనీసం మినిమం 160 అయింది. ఇప్పటి లెక్కరకి మీరు గమనించిన తేడా ఏంది? ఎట్లా లిక్కర్ తేడా ఏమన్నా ఉందా? లిక్కర్ తేడా క్వాలిటీ కూడా ఉందండి. 3 కోటలు తాగినా కానీ సరిపోట్లా. లిక్కర్ క్వాలిటీ తగ్గింది, దాంట్లో అనుమానం లేదు. ఆయన నీళ్లు కలిపాడు, పాలు కలిపాడు, మనకు తెలియదు. లిక్కరు పర్సంటేజీ తగ్గిపోయింది, దాంట్లో అనుమానం లేదు. క్వాలిటీ అయితే తగ్గిందంట. తగ్గింది. క్వాలిటీ అప్పటిది బాగుందా మీకు? అప్పుడుదే బాగుంది. ఓకే, మరి ఓవరాల్ గా ఏం చెబుతారు? మరి ఓవరాల్గా ఏం చెప్పమంటారు చెప్పండి, చెప్తా. చెప్పేది ఏందన్నా, మీరు చెప్పాలి కానీ. ప్రభుత్వం కరెక్ట్గా లేదు అని చెప్తున్నా.